హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో మసాలా బ్రింజాల్ కర్రీ అనమాట. దీనికోసం నేను 1/2 కిలో బ్రింజాల్స్ని తీసుకొని ఇలా వాటర్లో క్లీన్గా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక 2-3 రెమ్మల పుదీనాని కూడా తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. పుదీనా ఆప్షనల్ అనమాట. అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకును కూడా కడిగేసుకొని పక్కన అయితే రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలని. ఇక్కడ నేను 2 స్పూన్స్ పల్లీలను తీసుకున్నాను. ఒక 2 నిమిషాలు వేగాక 2 స్పూన్స్ జీలకర్ర, 4 లవంగాలు, 4 మిరియాలు, 2 ఇలాచి, అలాగే దాల్చిన చెక్కను కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు మిక్సీ జార్లోకి అయితే తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. అవి చల్లగయ్యేలోపు మనం ఇందాక తీసుకున్న వంకాయలని ఇలాగా 4 సైడ్స్ కట్ చేసి పెట్టుకొని ఉప్పు వేసి ఉంచిన వాటర్లో అయితే వేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఉప్పు వేయడం వల్ల వంకాయలు బ్లాక్ కలర్లో అయితే అవ్వవు. సో మనం ఇందాక చల్లారి పెట్టుకున్నాం కదా పల్లీలని, మసాలాని, అది పౌడర్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి 2 పెద్ద సైజు ఆనియన్స్, 3 టొమాటోలు, పుదీనాను కూడా వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ అస్సలు వేయలేదు. వాటర్ వేయకపోయినా ఇంత స్మూత్గా పేస్ట్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. మీరు కావాలంటే 4 స్పూన్స్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ మంచిగా వేడెక్కాక ఒక బే లీఫ్, అలాగే 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర మంచిగా వేగుతూ ఉండాలన్నమాట. అది మంచిగా వేగుతూ ఉన్నప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రింజాల్స్ని, ఆ బ్రింజాల్స్ని ఇప్పుడు ఒకటొకటిగా మెల్లిగా ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఎందుకంటే వాటర్లోకి వెళ్ళి తీసాం కాబట్టి పైకి చిత్తుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఆయిల్ అంతా అంటేలాగా బ్రింజాల్స్కి ఒకసారి మంచిగా అటు ఇటు కలిపేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న బ్రింజాల్స్ అయితే నాకు 10 మినిట్స్ టైం పట్టింది వేగడానికి. అదే మీరు మార్కెట్లో డార్క్ పర్పుల్ కలర్ బ్రింజాల్స్ తీసుకున్నారనుకోండి, అది ఒక 5 మినిట్స్లోనే మంచిగా వేగిపోతుంది అనమాట. సో అదైతే గుర్తుపెట్టుకోవాలి. సో బ్రింజాల్స్ మంచిగా వేగాక ఇందాక మనం మసాలా పేస్ట్ రెడీగా పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ వేసేసుకొని బ్రింజాల్స్ అన్నిటికీ మంచిగా అంటేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకుని ఇలా అయితే ఉడికించుకోవాలన్నమాట ఒక 10 మినిట్స్. ఎందుకంటే మనం ఆనియన్స్ ఇంకా టమాటో పచ్చివే తీసుకున్నాం కదా, కొంతమంది అయితే నూనెలో వేయించుకొని తీసుకుంటారు. సో అవి త్వరగా వేగిపోతాయి. మనం ఇక్కడ పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఆ పచ్చివాసన అంతా వెళ్ళే వరకు మనం ఇలా మూత పెట్టుకొని కలుపుతూ మధ్య మధ్యలో చూస్తూ ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఇలా అయితే కుక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ మొత్తం 10 మినిట్స్ అయితే టైం పట్టింది పచ్చివాసన మొత్తం వెళ్ళి మసాలా మొత్తం బ్రింజాల్స్కి అంటడానికి. నూనెలో వేయించిన ఆనియన్స్, టొమాటోకి వేరే టేస్ట్ వస్తుంది. ఇలా పచ్చిది వేసి మసాలాలో కుక్ చేసిన కర్రీకి వేరే టేస్ట్ వస్తుంది అనమాట. సో మీరు ఒకసారి అయితే ఇలా అయితే ట్రై చేయండి. నూనె పైకి తేలుతున్నప్పుడు 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పొడి కూడా వేసేసుకొని ఒకసారి మసాలా అంతా అంటేలాగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ గరం మసాలా కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ హోల్ గ్రామ్ మసాలాని ముందు వేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడైతే వేయట్లేదు. నేను ఈ సైజ్ గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసే 5 మినిట్స్ ముందు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా బ్రింజాల్ కర్రీ రెడీ అవుతుంది. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.